చందమామ కథ నావికుడు సింధుబాద్ 9వ భాగము. నేను చేసిన 4 సముద్రయానాలు నాకు అంతులేని లాభాలు చేకూర్చాయి. ఎన్ని కష్టాలు పడ్డా నాకు ఈ ప్రయాణాలు వచ్చిరాగలవని, విశేషమైన అనుభవం గడించగలనని నాకు ధైర్యం కలిగింది. అందుచేత కొంతకాలం సమస్త వైభోగాలు అనుభవిస్తూ ఇంటి పట్టున గడిపిన అనంతరం నేను మళ్ళీ 5వ ప్రయాణానికి సిద్ధపడ్డాను. ఇందుకై బజారుకు వెళ్ళి లాభసాటిగా అమ్మకమయ్యే సరుకు కొని బేళ్లు కట్టించి దానితో బస్రా చేరాను. నేను బస్రా రేవులో దిగే సమయానికి అక్కడ ఒక పెద్ద నౌక సరికొత్తది అమ్మకానికి సిద్ధంగా ఉంది. దాన్ని చూడగానే నాకు చాలా ముచ్చటైంది. వెంటనే బేరం చేసి ఆ నౌకను కొనేశాను. తర్వాత మంచి అనుభవం గల సరంగును, సమర్థులైన కళాసులను జీతానికి ఏర్పాటు చేసుకొని నా బానిసల చేత నా సరుకంతా నౌకలోకి పట్టించాను. ఈ బానిసలు ప్రయాణంలో నా వెంట ఉండటానికి ఇంటి నుండి తెచ్చుకున్న వాళ్ళే. నేను బయలుదేరే లోపుగా కొందరు వర్తకులు నా వెంట రాగోరి ప్రయాణపు ఖర్చులు ముందుగానే నాకు ఇచ్చుకున్నారు. ఈసారి నౌక నాదే గనుక మా సరంగుకు నేను సరైన సలహాలు ఇవ్వగలను అనుకున్నాను. ఏమంటే ఇప్పటికి సముద్రయానం గురించి నాకు చాలా అనుభవం అయింది. మేము బస్రా నుంచి చాలా ఉత్సాహంగా బయలుదేరాం. గాలి అనుకూలంగా ఉంది. సముద్రం ప్రశాంతంగా ఉంది. మా నౌక అనేక రేవులు తాకింది. ప్రతి రేవులోనూ క్రయ విక్రయాలు సక్రమంగా సాగాయి. చివరకు ఒకసారి మేము ఒక నిర్జనమైన దీవి వద్ద లంగరుదించాం. వర్తకులందరూ దిగి దీవి చూడబోయారు. అక్కడ వారికొక గండబేరుండ పక్షి గుడ్డు కనిపించింది. అదేమిటో తెలియక వాళ్ళు దానిపై రాళ్లు విసిరారు. కొంతసేపటికి అది చిట్లి అందులో నుంచి పిల్ల కాలు బయటికి వచ్చింది. అమాయకులైన వర్తకులు ఆ పిల్లను బయటకు లాగి దాన్ని కోసి తలా ఒక ముక్క తీసుకుని నౌకకు తిరిగి వచ్చారు. వారు చేసిన పనిని గురించి వినగానే నాకు పట్టరాని భయం కలిగింది. మీరు కొంప ముంచేశారు. ఆ పిల్ల కోసం గండబేరుండ పక్షి దంపతులు త్వరలోనే వచ్చి జరిగినది తెలుసుకొని మనల్ని హతమార్చేస్తాయి. చేతనైనంత వేగంగా పారిపోవటం తప్ప వేరే మార్గం లేదు అంటూ తెరచాపలు ఎత్తించి నౌకను సముద్రం వైపు పట్టించాను. ఈ లోపల తాము తెచ్చుకున్న పక్షి ముక్కలు వండించుకున్నారు. కానీ వారు వాటిని తినబోయే లోపలే ఆకాశాన సూర్యుడికి 2 మేఘాలు అటు తగిలినట్టయింది. అవి మమ్మల్ని సమీపిస్తుంటే గండబేరుండ పక్షులని మాకు స్పష్టమైంది. వాటి రెక్కల చప్పుడు అరుపులు వింటుంటే ఆకాశం గర్జిస్తున్నదనిపించింది. అవి మా నౌకకు ఎగువను ఎత్తుగా ఎగురుతున్నప్పుడు వాటి గోళ్లలో 2 బ్రహ్మాండమైన రాళ్ళు మా నౌక కంటే పెద్దవి ఉన్నట్టు మాకు కనిపించింది. మా వర్తకులు తమకు చేసిన ద్రోహానికి అవి ఏ విధంగా పగ తీర్చుకోదల్చాయో నాకు బోధపడింది. చూస్తుండగానే ఒక పక్షి తన గోర్ల మధ్య ఉన్న రాతిని నేరుగా నౌక మీదికి వదిలింది. కానీ మా సరంగు ఎంతో యుక్తిగా చుక్కాని పక్కకు తిప్పేసి నౌకను కాపాడాడు. ఆ రాయి మా పక్కనే పడింది. అది పడిన చోట నీటిలో ఎంత పెద్ద గొయ్యి పడిందంటే మాకు సముద్రం అడుగు కనిపించింది. ఆ రాయిపాటుకు లేచిన అలల మూలంగా మా నౌక బెండో ఆడినట్టు ఆడిపోయింది. ఇంతలోనే రెండో పక్షి రెండో రాయి పడేసింది. దాని దెబ్బకు నౌకలో సగం భాగం పప్పు అయిపోయింది. రాతి దెబ్బకు పచ్చడి అయిపోగా మిగిలిన వారంతా సముద్రం వతపడ్డారు. నేను ప్రాణం దక్కించుకునేటందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ అదృష్టవశాత్తు ఒక కొయ్య ముక్కను సంపాదించి దాని సహాయంతో తేలాను. దాని మీద ఎక్కి కాళ్లతో తెడ్డు వేస్తూ గాలి సహాయాన, అలల సహాయాన కొన ప్రాణంతో ఒక దీవి మీద వెళ్ళిపడ్డాను. 1 గంట సేపు ఇసుకలో పడుకున్నాక గుండె దడ కాస్త తగ్గింది. బలం కాస్త తిరిగి వచ్చింది. అప్పుడు నేను లేచి దీవిని పరీక్షించటం ప్రారంభించాను. అది నిజంగా భూలోక స్వర్గమే. ఎటు చూసినా చెట్ల మీద పచ్చగా పండిన పళ్ళున్నాయి. చెట్ల మీద రంగురంగుల పక్షులు కలకల నాదాలు చేస్తున్నాయి. నేలపైన పూల మొక్కలు రంగుల తివాసి పరిచినట్టుగా మనోహరంగా ఉండి కమ్మని సువాసనలు వెదజల్లుతున్నాయి. నేను వృధా కాలయాపన చేయక వెంటనే పళ్ళు కోసుకొని నిర్మలమైన సెలయేటి నీరు తాగి పువ్వుల పాన్పు లాంటి నేలపై పడుకొని విశ్రాంతి తీసుకున్నాను. చీకటి పడే సమయానికి నాకు మెలకువ వచ్చింది. నా పరిసరాలు మనోహరంగా ఉన్నాయని తెలిసినా ఒంటరిగా ఆ దీవిలో ఉండటం మూలాన నాకు చాలా భయం కలిగింది. ఆ రాత్రల్లా నాకు సరిగ్గా నిద్రలేదు. నిద్రపోయినప్పుడు భయంకరమైన పీడకలలు వచ్చాయి. ఎలాగైతేనేం తెల్లవారింది. నాకు మనస్థిమితం కలిగింది.
నేను లేచి దీవి యావత్తు కలియ తిరగసాగాను. త్వరలోనే నేనొక మడుగు దగ్గరికి వచ్చాను. అందులోకి ఒక జలధార పడుతున్నది. మడుగు అంచున ఒక ముసలాడు కూర్చొని ఉన్నాడు. ఆకులు గుచ్చి ఒక దుప్పటిలాగా చేసి దాన్ని కప్పుకొని ఉన్నాడు. ఎవరో నావికుడు, ఓడ పగిలిపోతే ఒడ్డు చేరి ఉంటాడు అనుకున్నాను. నేను ముసలివాడిని సమీపించి పలకరించాను. ఆ ముసలివాడు సంజ్ఞలతో మాత్రమే సమాధానం చెప్పాడు. ఏం మహానుభావ, మీరిక్కడికి ఎలా వచ్చారు అని అడిగాను. ఆయన విచారంతో తల అడ్డంగా తిప్పి తనను నా భుజాల మీద ఎక్కించుకొని ప్రవాహం దాటించమన్నట్టుగా సంజ్ఞలు చేశాడు. అవతలి గట్టున ఉన్న చెట్ల ఫలాలు తినాలని ఉన్నట్టు కూడా సూచించాడు. ఈ ముసలాడికి ఉపకారం చేస్తే ఆ పుణ్యం ఊరికే పోదనిపించింది. నేను వంగి ఆయనను నా భుజాల మీద ఎక్కించుకున్నాను. ఆయన తన తొడలు నా కంఠం చుట్టూ వేసి కాళ్ళు పెనవేసి నా రొమ్ము మీద పెట్టి తన చేతులతో నా తల పట్టుకున్నాడు. నేను ఆయనను ప్రవాహం దాటించి ఆయన చూపిన చోట వంగి, బాబు మెల్లిగా దిగండి అన్నాను. కానీ ఆయన కదలలేదు. పైపెచ్చు తన తొడలతో నా కంఠాన్ని మరింత గట్టిగా నొక్కుతూ నా భుజాల మీద మరింత బరువుగా కూర్చున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఆయన కాళ్ళకేసి మరింత పరీక్షగా చూద్దును కదా, అవి నల్లగా బొచ్చుతో దున్నపోతు కాళ్ళలాగున్నాయి. నాకేదో భయం పట్టుకుంది. ఆ మనిషిని కిందికి పడేయాలని ప్రయత్నించాను. కానీ ఆ మనిషి నా కంఠం మరింత గట్టిగా నొక్కాడు. నాకు ఊపిరాడలేదు. కళ్ళు చీకటైపోయాయి. ఆయన్ని వదిలించుకోవటానికని మరొక తుది ప్రయత్నం చేసి ఆ తరువాత స్పృహ తప్పి పడిపోయాను. నాకు మళ్ళీ స్పృహ తెలిసేసరికి ముసలాడింకా నా భుజాల మీదనే ఉన్నాడు. అయితే వాడి ధర్మాన కాళ్ళు కొంచెం సడలించి నాకు ఊపిరి అందేటట్టు మాత్రం చేశాడు. నాకు ఊపిరి ఆడుతుండటం గమనించగానే ముసలాడు నన్ను గుండెల్లో కాళ్ళతో ఒక్క తన్ను తన్నాడు. నేను లేచి నిలబడ్డాను. తర్వాత వాడు ముందుకు వంగి చెయ్యి చాచి చెట్ల కిందుగా వెళ్ళమని సంజ్ఞ చేశాడు. నేను అలాగే చేశాను. వాడి చెట్ల మీద పళ్ళలో మంచివన్నీ ఏరి తాపీగా తినసాగాడు. నేను తనకిష్టం లేనప్పుడు ఆగినా, తనకు కావలసిన దానికంటే వేగంగా నడిచినా నా రొమ్ముల్లో తన్నుతూ తనకు కావలసిన విధంగా నన్ను నడిపించాడు. ఆ రోజల్లా నేను వాడిని పశువును మోసినట్టు మోసాను. ఆ రాత్రి పడుకున్నప్పుడు కూడా వాడు నా భుజాల మీద నుంచి దిగలేదు. తెల్లవారగానే నన్ను తన్ని లేవగొట్టాడు. ఆ పగలు రాత్రి కూడా నేను వాడిని మోసాను. చేతులతో కాళ్ళతో తన్నుతూ వాడు తనకు కావలసినట్టుగా నా చేత పని చేయించుకుంటున్నాడు. ఈ ముసలాడు సేవలో నేను అనుభవించిన శరీర బాధ కానీ అవమానం కానీ నా జన్మలో నేనెన్నడూ పడినవాణ్ణి కాను. గాడిదలు కాసేవాళ్ళు కూడా వాడంత దయా దాక్షిణ్యాలు లేకుండా ఉండరు. వాణ్ణి వదిలించుకునే దారేదో కనబడలేదు. ఆ ముసలాడి మీద నాకెందుకు కనికరం కలగాలి? ఇంతకన్నా చావు వచ్చినా బాగుండిపోవునే అని విచారిస్తూ వాడు తిప్పినట్టల్లా తిరిగాను. ఇలా అనేక వారాలు గడిచాయి. ఒకనాడు నేను వాణ్ణి మోసుకుపోతుండగా కొన్ని చెట్ల కింద సొరపాదులు కనిపించాయి. వాటికి పెద్ద పెద్ద సొరకాయలు ఉన్నాయి. వాటిల్లో పెద్దదిగా ఎండుదిగా చూసి ఒకటి ఏరి దాన్ని డొల్ల చేసి శుభ్రం చేసి అందులో ద్రాక్ష పళ్ళ రసం నింపాను. తర్వాత దాని మూతికి బిరడా పెట్టి ఎండలో పెట్టాను. కొద్ది రోజుల కల్లా అది పులిసి సారా అయింది. తర్వాత అవకాశం దొరికినప్పుడు ఆ సారాకాయ బుర్ర ఎత్తి అందులో కొంత తాగాను. ఈ ద్రాక్ష సారా తాగితే వచ్చిన ఉత్సాహంతో ఈ భుజం మీది బరువు మరింత సులభంగా మోయవచ్చునని నా ఆశ. నేను పరిమితంగా తాగటం చేత ఒళ్ళు తెలియకుండా పోవటానికి బదులు ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహంలో నేను భుజం మీది బరువుతోనే అటూ ఇటూ గెంతసాగాను. పాడుతూ నృత్యం చేస్తూ నా నృత్యానికి నేనే ఆనందించి చప్పట్లు కొట్టసాగాను. నా హర్షధ్వానాలతో చుట్టూ ఉన్న తోట అంతా మారుమోగిపోయింది. ముసలాడు నాలో వచ్చిన బలాన్ని గమనించి బుర్ర తనకు కూడా ఇమ్మని సంజ్ఞ చేశాడు. వాణ్ణి చూస్తే భయం వల్ల గాని లేకపోతే ఇవ్వకనే పోదును. నేనిచ్చిన బుర్ర తీసుకొని ముందు కొద్దిగా ద్రాక్షరసం రుచి చూశాడు. తర్వాత బుర్ర ఎత్తి లోపలి సారా అంతా తాగేసి ఖాళీ బుర్రను దూరంగా చెట్ల మధ్య విసిరిపారేశాడు. త్వరలోనే వాడి బుర్ర తిరగసాగింది. వాడు నా భుజాల మీద నృత్యం చేయసాగాడు. తర్వాత నీరసించినట్టు కనబడ్డాడు. వాడి కండరాలలో పటుత్వం కాస్త పోయింది. భుజం మీద సరిగ్గా కూర్చోలేక మైకంలో అటూ ఇటూ ఒరగసాగాడు. నా మీద వాడి పట్టు సడలటం గమనించి నా మెడ చుట్టూ పెనవేసి ఉన్న వాడి కాలు విడదీసి ఒక్క ఊపున వాడు అంత దూరం వెళ్ళి పడేటట్టు తోశాను.
వాడు పడిన చోటే ఉండిపోయాడు. నేను తడుముకోకుండా చెట్ల మధ్య కనిపించిన లావుపాటి రాయి ఒకటి ఎత్తుకొచ్చి వాడి తల కాస్త చితకగొట్టేశాను. వాడు చచ్చాడు. నేను చెర నుంచి బయటపడ్డాను. అల్లా వాడి పట్ల కనికరిస్తాడనుకోను. ఇంకా ఉంది.